హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ టాక్స్. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన ఫేస్ మీద కానీ స్కిన్ మీద కానీ ఉన్న వ్రింకిల్స్ అన్నీ కూడా పోయి ఫేస్ గ్లోయింగ్గా అలాగే చాలా హెల్తీగా ఉండడం కోసం ఒక మంచి జెల్ని మీతో షేర్ చేయబోతున్నాను. ఈ జెల్ని కానీ మనం వీక్లీ వన్స్ కానీ ఫేస్కి స్కిన్కి అప్లై చేసుకోవడం వల్ల మరి ఫేస్ మీద ఉన్న వ్రింకిల్స్ అన్నీ కూడా తగ్గుతాయండి. అలాగే స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా అవుతుంది. అలాగే ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కానీ పింపుల్ మార్క్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ జెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ జెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు ఫ్లేక్ సీడ్స్ తీసుకుంటున్నానండి. ఫ్లేక్ సీడ్స్ అంటే అవిసె గింజలు. ఇవి మనకి బయట సూపర్ మార్కెట్స్లో అలాగే కిరాణా స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. హాఫ్ కప్పు ఫ్లేక్ సీడ్స్కి ఒక 3 కప్స్ వరకు ఇక్కడ వాటర్ వేస్తున్నాను. అయితే నేను ఇక్కడ ఈ జెల్ని ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నానండి. ఎందుకు అంటే నేను ఇక్కడ ఈ జెల్ని హెయిర్కి అప్లై చేస్తాను, అలాగే ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే ఒక 1 మంత్ పాటు మనం ఈ జెల్ని స్టోర్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైం మనం ప్రిపేర్ చేసుకోవడం అంటే కొంచెం కష్టం కాబట్టి ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడు తీసుకొని హెయిర్కి అలాగే ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. జెల్ అయితే రెడీ అయిపోయిందండి. మరీ ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఒక 3 మినిట్స్ పాటు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా జెల్ లాగా ఫామ్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒక క్లాత్ వేసుకొని ఇందులో మనం ఉడికించుకున్న ఈ ఫ్లేక్ సీడ్స్ని వేసి వడకట్టుకోవాలండి. అయితే ఈ జెల్ని ఫేస్కే కాదండి, మనం హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఈ జెల్ని హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇక్కడ ఒక వీడియో చేశానండి. మరి కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఫ్లేక్ సీడ్స్ వల్ల ఫేస్కి ఎంత బెనిఫిట్సో అలాగే హెయిర్కి కూడా అన్నే బెనిఫిట్స్ ఉంటాయండి. మరి చూసారు కదా, ఇలా మొత్తం కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా క్లాత్లో కానీ స్ట్రైనర్లో కానీ వేసుకొని జెల్ అంతా కూడా ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. సో మనం ఇలా ఎవ్రీ టైం చేసుకోవడం అంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. మనకి కావాల్సినప్పుడు తీసుకొని జెల్ మనం ఫేస్కి కానీ హెయిర్కి కానీ అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మొత్తం జెల్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకున్నాను. దీన్ని ఒక బాటిల్లో వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చండి. అయితే ఈ ఫ్లేక్ సీడ్స్ని కూడా మనం పడేయకుండా వీటిని మనం ఫేస్కి కానీ హెయిర్కి కానీ మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, అలాగే హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. దీన్ని అస్సలు పడేయకండి. చూసారు కదా, ఇలా బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకున్నాను. 1 మంత్ పాటు మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. నేను ఇక్కడ ఫేస్కి అప్లై చేసుకోవడానికి కొంచెం జెల్ తీసుకొని ఇందులో ఒక చిటికెడు పసుపు అలాగే ఒక 1/2 స్పూన్ వరకు తేనె వేసుకొని కలుపుకోవాలండి. ఈ పసుపు అలాగే తేనె జెల్లో బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలండి. ఈ జెల్ని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, అలాగే స్కిన్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. ఎవరైనా సరే ఏ ఏజ్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. మరి ఈ ఫ్లేక్ సీడ్స్ని మనం ఇలా జెల్ కింద ప్రిపేర్ చేసుకొని ఫేస్కి హెయిర్కి అప్లై చేసుకోవడం కాదండి, ఇంటర్నల్గా కూడా మనం తీసుకుంటే చాలా మంచిది. మనం ఈవెన్ ఫ్లేక్ సీడ్స్తో లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని డైలీ ఒక స్పూన్ తిన్నా కూడా చాలా మంచిదండి. చూసారు కదా, మొత్తం జెల్ అంతా కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ స్కిన్కి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. స్కిన్కే కాదండి, ఫేస్కి కూడా ఇదే విధంగా అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ పాటు ఉంచుకొని తర్వాత కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటూ ఉంటే మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా అవుతుంది, అలాగే వ్రింకిల్స్ అన్నీ కూడా తగ్గుతాయండి. మరి ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.